పలు పార్టీ కార్యాలయాల్లో హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. ఆయా పార్టీల కార్యాలయాల వద్ద కార్యకర్తలు హోలీ సంబరాల్లో భాగంగా రంగులు చల్లుకున్నారు. హోలీ వేడుకలను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుబ్బా రూప ఆధ్వర్యంలో హోలీ సంబరాలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ హోలీ వేడుకల్లో ఒకరికొకరు రంగులు చల్లుకొని కార్యకర్తలతో కలిసి సరదాగా గడిపారు. ఈ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కంది నాగమణి రెడ్డి, జిల్లా సెక్రటరీ లలిత, జక్కలి, సూరెడ్డి సరస్వతి, జిల్లా లింగమ్మ, రుద్ర, అశ్విని, నవనీత, స్వరూపారెడ్డి, లక్ష్మి, అశ్విని, కోటేశ్వరి, మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ముందుగా అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. హోలీ పండుగను పురస్కరించుకొని ఈరోజు మా మహిళా కాంగ్రెస్ మహిళా సోదరిమణులం అందరము మన మంత్రి గారైనటువంటి శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నగారి క్యాంప్ ఆఫీస్ నందు మేము హోలీ సంబరాలు అంగరంగ వైభవంగా మేము హోలీ పండుగ జరుపుకుంటున్నాము. ఇదే విధంగా హోలీ పండుగ పురస్కరించుకొని ప్రజలందరికీ పాడి పంటలతో సుఖ సంతోషాలతో ఆనందోత్సవాలతో వారింట సిరి సంపదలతో వర్ధిల్లాలని మరి ఒకసారి నల్గొండ జిల్లా ప్రజలందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే బీజేపీ జిల్లా కార్యాలయంలో సైతం హోలీ సంబరాలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ వేడుకల్లో జిల్లా అధ్యక్షుడు నాగం వర్షంత్ రెడ్డి, గోలి మసూదన్ రెడ్డి, ఏమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, పాలకూరి రవిగౌడ్, విజయేందర్ రెడ్డి, పక్కులి మోహన్ రెడ్డి, బీపంగి జగ్జీవన్ రామ్, పోకల దశరథ, మహిళలు రావెళ్ల కాశమ్మ, నేవరసు నీరజ, తార తదితరులు పాల్గొన్నారు. నల్గొండ జిల్లా ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు. హోలీ పండుగ రంగుల పండుగ భావిస్తాము. ఇది భారతదేశంలో ఎంతో ఉత్సాహంగా ఆనందంగా జరుపుకునే పండుగల్లో ఒకటి. హోలీ పండుగ మంచిని ప్రోత్సహిస్తూ చెడుని నాశనం చేసేలా ఉంటుందని మన పురాణ కథలు చెప్తూ ఉంటాయి. మరి హోలీ పండుగకి సంబంధించి ఒక కథ ఉన్నది. భక్త ప్రహ్లాదుడిని మాయ చేయడానికి హిరణ్యకశిపుడు తన అక్క హోలికను పంపిస్తాడు. మరి ఆ భగవంతుడి కృపతో భక్త ప్రహ్లాదుడు రక్షింపబడి హోలిక భస్మమవుతుంది. అందుకే హోలీ పండుగ ముందు రోజు హోలికని దగ్నం చేసి ఈ యొక్క మరుసటి రోజు ఈ యొక్క రంగుల హోలీ పండుగని జరుపుకుంటూ ఉంటాం. మరి హోలీ పండుగ ఒక మంచి సందేశాన్ని కూడా ఇస్తూ ఉంటుంది. చీకటి ముందు వెలుగు తలవంచక తప్పదు. అదేవిధంగా మరి ద్వేషం ఎంత గాఢమైనదైనా ప్రేమ ముందు తలవంచక తప్పదు. అందుకే ఈ యొక్క హోలీ పండుగని మనందరం కూడా మరి సుఖ సంతోషాలతో మరి ఆనందంగా మరి చిన్న పెద్ద తేడా లేకుండా అందరం కూడా మరి సంతోషంగా జరుపుకోవాలని భగవంతుడి ఆశీర్వాదంతో నల్గొండ జిల్లా ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి నా భగవంతుని ప్రార్థిస్తూ మరొకసారి నల్గొండ జిల్లా ప్రజలందరికీ కూడా హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తాం. రాష్ట్ర ప్రజలందరికీ, హిందూ బంధువులందరికీ కూడా హోలీ పండుగ శుభాకాంక్షలు. ఈ హోలీ పండుగ ఐకమత్యానికి ప్రజలందరికీ ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి పండుగ. ఇది పాల్గొన మాసం పౌర్ణమి రోజున వస్తున్నది. ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా ఎంతో సుఖ సంతోషాలతోటి ఆనందమయంగా ఎవరికి ఇబ్బంది లేకుండా ఈ యొక్క హోలీ పండుగ నిర్వహించుకోవాలని నల్గొండ జిల్లా ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాం. మరొకసారి అందరూ కూడా హోలీ పండుగ శుభాకాంక్షలు. అదేవిధంగా నల్గొండ పట్టణంలోని శివాజీనగర్ నాగార్జున కాలనీలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి చాడా కిషన్ రెడ్డి నివాసం వద్ద హోలీ సంబరాలను పెద్ద ఎత్తున నిర్వహించుకున్నారు. ఈ వేడుకల్లో మహిళలు, చిన్నారులు ఉత్సాహంగా పాల్గొని డాన్సులు వేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి చాడా కిషన్ రెడ్డి, నాయకులు ముక్కముల వెంకన్న, నారి నరసింహ, మల్లేశం, శంకర్, కంచర్ల శ్రవణ్ గౌడ్, కొండాపురం అరుణ్, సాయి, సన్నీ, మహిళలు, కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
నల్లగొండ నియోజకవర్గ ప్రజలకు హోలీ శుభాకాంక్షలు. హోలీ సందర్భంగా నల్లగొండలో వివిధ గ్రామాల నుంచి మహిళలు వచ్చి ఇక్కడ పెద్ద ఎత్తున హోలీ పార్టిసిపేట్ చేయడం జరిగింది. వారికి ఈ సందర్భంగా హోలీ పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ ఏదైతే హోలీ పండుగ మనకు ఆదర్శంగా ఏం చెప్తుందో ప్రేమానురాగాలతోటి అందరూ సుఖ సంతోషంతో ఉండాలనేది, అదేవిధంగా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండి హోలీ పండుగను జరుపుకోవాలని, అదేవిధంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలంగాణ హోలీ శుభాకాంక్షలు. జై తెలంగాణ. అలాగే విశ్వ హిందూ పరిషత్, మాతృశక్తి దుర్గా వాసవి నల్గొండ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పద్మానగర్లో హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ గుర్రం ధనలక్ష్మి వెంకన్న, మాధురి కాలనీ మహిళలు పాల్గొన్నారు. మళ్ళా ముప్పై 35వ వార్డు పద్మనగర్ కాలనీ నందు పెద్ద ఎత్తున విశ్వ హిందూ పరిషత్తు మహిళా శక్తి మాతృశక్తి తరపున మహిళా మనులు హోలీ సెలబ్రేషన్ చేసుకుని వారందరికీ శుభాకాంక్షలు. మరియు నల్గొండ పట్టణం ప్రజలకు మరియు 50 మంది ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు. హోలీ సెలబ్రేషన్ చేసుకున్న ప్రతి ఒక్కరికి మహిళా మనులందరికీ హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.